మూర్ఖులు ఎవరైనా మూర్ఖంగా వాదించేటప్పుడు వారితో ప్రతివాదన చేస్తే మనం కూడా మూర్ఖులు అవుతాము అనడానికి నిదర్శనమే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మోటివేషనల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అడవిలో చెరువు వద్ద ఒక గాడిద పక్కనే పులి రెండు కూడా నీళ్లు తాగుతూ ఉన్నాయి. అప్పుడు ఆ గాడిద పులిని చూసి ఇలా అడుగుతుంది, నీళ్ళన్నీ కూడా ఇంత పచ్చగా ఉంది ఎందుకు అంటుంది. అందుకు పులి అంటుంది, అరే నీళ్ళు ఇది పచ్చగా లేదు, ఇది చాలా నీలి రంగులో ఉంటాయి అని చెప్తుంది. అందుకు గాడిద పులితో వాదోపవాదాలకు దిగుతుంది. లేదు లేదు, నీళ్లు పచ్చగానే ఉంది, నీ కళ్ళకే నీలి కామర్లు ఏమైనా వచ్చిందేమో, నీలి రంగులు కనిపిస్తా ఉంది అని చెప్తుంది. సరే, ఈ గొడవ కాస్త పెద్దదయ్యి రెండూ కూడా పంచాయతీకి సింహం దగ్గరికి వెళ్తుంది. సింహం దగ్గర గాడిద చెబుతుంది, చూడండి మహాప్రభు, మీరు ఈ అడవికే రాజు, మీరే నాకు న్యాయం చేయాలి. చెరువులో నీళ్ళన్నీ కూడా పచ్చగా ఉంటే ఈ పులి మాత్రం నీలి రంగులో ఉందని చెప్తుంది అని చెప్పి ఎగిరిపడుతుంది. దానికి పులి కూడా, అయ్యో లేదయ్యా రాజా, నీళ్లు నీలి రంగులోనే ఉంటుంది, ఈ విషయం మీకు కూడా తెలుసు కదా అంటుంది. అందుకు సింహం కొంచెంసేపు ఆలోచించి పులికి చెప్తుంది, నువ్వు నెల రోజుల పాటు ఎవరితో కూడా మాట్లాడకూడదు, మౌనం పాటించాలి, ఇదే నా తీర్పు అంటుంది. అవతల గాడిద సంతోషపడి ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు పులిపై సింహాన్ని అడుగుతుంది, అదేం రాజా, నీళ్లు నీలి రంగులో ఉంటుంది అని నేను నిజం చెప్తే నువ్వు నాకే మౌనంగా ఉండాలని ఈ విధంగా శిక్ష వేస్తావా అంటుంది. నేను శిక్ష వేసింది నువ్వు నీళ్లు నీలి రంగులో ఉందని చెప్పినందుకు కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ ఒక మూర్ఖునితో, అంటే గాడిద లాంటి ఒక మూర్ఖునితో నువ్వు వాదోపవాదాలకు దిగి, నువ్వు పులివి అంటే ఈ అడవిలో సింహానికన్నా నెక్స్ట్ నువ్వే అంత పెద్ద జంతువువి, అలాంటి జంతువైన నువ్వు ఎంత హుందాగా ఉండాలి, కానీ ఒక మూర్ఖమైన గాడిదతో వాదోపవాదాలకు దిగి నీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్నావు, కాబట్టి ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి నీకు నెల రోజుల పాటు మౌనవ్రతం పాటించమని చెప్పి నేను ఆదేశాలు జారీ చేశాను అంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా కానీ మన ముందు కావాలనిసే మనల్ని రెచ్చగొట్టే విధంగా వాదోపవాదాలకు దిగినారంటే ఆ మూర్ఖుల ముందు మనం ప్రతివాదనకు దిగకుండా సైలెంట్ గా చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయినామంటే ఇద్దరి మధ్య గొడవ రాదు, వాళ్ళు మూర్ఖులు అనేది ముద్ర పడుతుంది, అందరికీ తెలుస్తుంది. మనం హుందాగా నడుచుకోవాలి.